హలో సంచారి. ఫైనల్గా ఈరోజు అయితే మనం వైజాగ్ హిమాలయస్కి వచ్చాం. వైజాగ్ హిమాలయస్ అంటే ఏమనుకుంటున్నారు కదా, మడగడ వినే ఉంటారు. ఈ మధ్యన చాలా పాపులర్ అవుతుంది. ఇదేంటంటే ఇక్కడ మనకి పాడేరు దగ్గర వంజంగి ఎలా ఉందో, సో ఇక్కడ అరకువేల రూట్లో సుంకరమెట్ట దగ్గర నుండి కూడా ఈ మడగడకి అయితే రావచ్చు. క్రౌడ్ అయితే మాత్రం చాలా విపరీతంగా ఉన్నారు, చాలా ఎక్కువ ఉన్నారు. సో ఒకసారి మీరు వ్యూ చూడొచ్చు. ఇది వ్యూ చాలా ఉంది. సన్ రైజ్కి రావాలనుకునే వాళ్ళు వైజాగ్ నుండి అయితే 1 o'clockకి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వెదర్ కూడా అసలు సపోర్ట్ చేయట్లేదు, చాలా తక్కువ ఉంది వెదర్. ఆల్మోస్ట్ 6 degrees పడిపోయింది మేము వచ్చేటప్పుడు అయితే మాత్రం. చూడండి వ్యూ అయితే మాత్రం చాలా ఉంది. వచ్చేవాళ్ళు బైక్స్ అయితే అవాయిడ్ చేయండి, ఎందుకంటే వెదర్ మాత్రం చాలా దారుణంగా ఉంది. అయితే కార్లు రావడానికి ట్రై చేయండి. చూడండి ఆల్మోస్ట్ మనకి సన్ అయితే వచ్చేసాడు. యాక్చువల్లీ నా హ్యాండ్స్ కూడా షేక్ అయిపోతున్నాయి. చూడండి మాట వినట్లేదు అసలు. సో ఇది అరకు నుండి వచ్చే రూట్లో సుంకరమేట నుండి ఒక 7 kilometers అయితే రావాలి. క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా వెళ్ళరు, చూపిస్తుంది చూడండి. ఇదే క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా వెళ్ళరు. అండ్ వచ్చేటప్పుడు కూడా వెదర్ అయితే మాత్రం చాలా భయంకరంగా ఉంది. అసలు అదో రకం అండి. వచ్చేవాళ్ళు మ్యాక్సిమం కార్స్లో వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుని బైక్స్ మీద వచ్చారంటే చాలా ఇబ్బంది పడతారు. మేము బైక్ మీద వచ్చాం, మాది అన్ప్లాన్డ్ ట్రిప్ అనమాట. ఎలా అంటే 11 అలా అయింది నైట్ టైం. కాఫీ తాగుదామని బయటకు వచ్చాము. కాఫీ తాగడం బయటకు వచ్చి మడగడ అని వర్డ్ వచ్చింది అంతే. ఇంకా ఇన్స్టాలో రీల్ చూసాం, స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ మేము ఒక 1 స్టార్ట్ అయితే తగర ఫాల్స్ నుండి ఇక్కడికి వచ్చేసరికి మాకు ఇప్పుడే జస్ట్ ఒక 6:30 అయితే అయిపోయింది. ఈ వెదర్కి రాలేక చాలా జాగ్రత్తగా రావాల్సి వచ్చింది. ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు. యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ ఇంత హడావుడి ఉండిద్దని. చాలా బాగుంది. ఈ వింటర్లో అయితే మన ఏపీ టూరిజంకి మడగడే హైలైట్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో మీరు డ్యాన్స్ చేయాలంటే వాళ్ళు వాళ్ళతో మీరు డ్యాన్స్ చేయొచ్చు. ఇక్కడైతే కుండలు తయారు చేస్తున్నారు, మట్టి కుండలు. ఏంటండి కుండ? అది కుండ చేస్తే ఇలా పట్టుకుంటే బాగుంది. ఎంత? 100. ఓకే ఓకే. చూసారు కదా. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఫుల్ జాతర, ఇక్కడ మా జాతరలో ఉంది. ఇక్కడ చూడండి మీరు ఇప్పటికైతే వ్యూ అయితే చూడొచ్చు. ఇది మడగడ వ్యూ పాయింట్. అసలు ఇది ఈ మధ్యన వైరల్ అయింది, కానీ ఇంతలా టూరిజంకి రావడం అనేది మామూలు విషయం కాదండి. ఇది చూడండి. నాకు తెలిసి ఈసారి వంజంగి, అరకు, లంబసింగ్ కంటే మడగడ అనేది చాలా ఫేమస్ అయింది. చూడండి అసలు ఇక్కడ వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. ప్లీజ్ చూసేవాళ్ళు సపోర్ట్ చేయండి గైస్.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి బ్యాచులర్ సంచారి ఛానల్. సో ఇలా యాక్చువల్లీ ఇలా అన్ప్లాన్డ్ ట్రిప్స్ అనేవి మాత్రం చాలా బాగుంటాయి. ఎందుకంటే ప్లాన్ చేసుకుని ఎన్నో ఎక్స్ప్రెస్ పెట్టుకొని వస్తాం కదా, అటువంటివి కొన్ని డిసప్పాయింట్ చేస్తూ ఉంటాయి. కానీ ఇది మాత్రం సాటిస్ఫాక్షన్ ఇచ్చింది వచ్చేందుకు. ఈసారి వెంట ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రం మడగడ తప్పకుండా రండి. ఎందుకంటే ఇక్కడ వైబ్ అనేది కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ విలేజ్ పీపుల్ కూడా ఇక్కడ దీన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. అంటే వచ్చిన పాపులారిటీని వాళ్ళ యొక్క ట్రైబల్ కల్చర్ చూపిస్తూ చాలా బాగా ఇక్కడ షో చేస్తారు. చూడండి, ఇక్కడ క్యాంపింగ్ చేయాలనుకునే వాళ్ళు కూడా రావచ్చు. ఇక్కడ క్యాంపింగ్ టైమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నైట్ వచ్చి మార్నింగ్ వరకు అయితే క్యాంపింగ్ చేయొచ్చు ఇక్కడ. నెక్స్ట్ అంటే ఫుడ్ కూడా ఇక్కడ విలేజ్ పీపులే ప్రిపేర్ చేసి ఇస్తారట కొంతమంది తీసుకుని. సో అటువంటి ప్లాన్ చేసుకునే వాళ్ళు నైట్ స్టేకి అయితే మాత్రం రావచ్చు. నెక్స్ట్ బైక్స్ కూడా డైరెక్ట్గా పైకి వచ్చేస్తున్నాయి, కొండపైకి. చూడండి, బైక్స్ కూడా డైరెక్ట్గా కొండపైకి వచ్చేస్తున్నాయి. సో ట్రెక్కింగ్ అనేది ఏముండదు, కానీ నైట్ క్యాంపింగ్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు మనం. సో నైట్ ప్లాన్ చేసుకునే వాళ్ళు మాత్రం కొద్దిగా ఫాస్ట్గా వస్తే చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ వెదర్ అనేది చాలా దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ నైట్ అయితే ఇంకా 6-7కి అయితే పడిపోయింది ఆల్మోస్ట్ మేము వచ్చేటప్పుడు ఇక్కడ. సో నైట్ వచ్చేవాళ్ళు మాత్రం చాలా సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకుని తప్పకుండా రండి. ఈ మడగడికి వ్యూ పాయింట్ ఆపోజిట్, అంటే సన్కి ఆపోజిట్ వ్యూ ఇది, ఫుల్ ఆఫ్ హిల్స్. చూడండి గైస్, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా అవైలబుల్ ఉంది. మడగడ బ్రేక్ఫాస్ట్ ఇది బ్రేక్ఫాస్ట్. తగిలిందా? వదలండి. గ్యాస్ ఇప్పుడే ఆర్డరింగ్ చేసా. సో ఇక్కడ 12 arrows 100 rupees అట. సో తీసుకున్నా. అయితే 12 arrowsలో కొట్టలేకపోయాను. హలో గైస్, సో ఇప్పుడు మేము మడగడ విజిట్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు కటిక వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. ఆల్మోస్ట్ అన్ప్లాన్డ్ ట్రిప్ ఎటు వెళ్తుందో మాకు కూడా తెలియదు. చూడండి, ఇది కటిక వాటర్ ఫాల్స్కి షార్ట్ కట్ అట. మా భయ్య తీసుకెళ్తున్నారు. సో అన్ప్లాన్డ్ ట్రిప్స్ ఆర్ ఆల్వేస్ ద బెస్ట్. ఫైనల్గా మనం కటిక వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. చూడండి, ఎక్కడికో నైట్ కాఫీ తాగడం కానీ స్టార్ట్ అయ్యి మడగడ అండ్ ఎన్ రూట్ కటిక వాటర్ ఫాల్స్. ఇంకా ఇది అయిన తర్వాత ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళినా వీడియో అయితే తీయలేను, ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్ కూడా డెడ్ అయిపోతుంది కాబట్టి. యాక్చువల్లీ అరకు చాలాసార్లు వచ్చినా సరే ఇది కటిక వాటర్ ఫాల్స్కి నా ఫస్ట్ విజిట్ అనమాట. ఎక్కడైనా మీరు నేచర్లో ఒక ట్రిప్కి వెళ్తే మీరు మంచిగా ఎక్స్పీరియన్స్ చేసేది నేచర్తో. ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఆ నేచర్ని ఫీల్ అయ్యేటప్పుడే మీకు ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది, మంచిగా రిలాక్స్ అవుతారు. చూడండి, సో ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మొత్తం వెహికల్స్ పైనే కాకుండా కొంచెం ట్రెక్కింగ్ లాంటివి చేసి నేచర్ని మంచిగా ఫీల్ అవ్వండి. ఓకే, యాక్చువల్లీ ఇది కూడా నా ఫస్ట్ విజిట్ కటిక వాటర్ ఫాల్స్కి. బట్
నేను ఎప్పుడైనా నేచర్లోకి వెళ్ళానంటే ఖచ్చితంగా ఇటువంటి చేస్తూ ఉంటాను. ఇప్పుడు చూడండి, గైస్, బాహుబలి వాటర్ ఫాల్స్. చూడండి బాహుబలి వాటర్ ఫాల్స్ మంచిగా. గైస్, ఫైనల్గా మా కటిక వాటర్ ఫాల్స్ విజిట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మేము ఒక షార్ట్ కట్ అయితే కనిపెట్టాము ఎక్కడికి, బొర్రగాస్ వెళ్ళడానికి. చూడండి, సో ఆ రూట్ చూడండి చాలా డేంజరస్గా ఉంది. కానీ ఇలా మనం వెళ్ళామంటే మనం ఒక 13 కిలోమీటర్స్ వరకు సేవ్ చేయొచ్చు. సో 13 కిలోమీటర్స్ వరకు సేవ్ చేయొచ్చు. సో ఎవరైనా వచ్చిన వాళ్ళు కటిక వాటర్ ఫాల్స్కి డైరెక్ట్గా అక్కడ ఉంది కదా ఆ రూట్ కాకుండా స్ట్రైట్గా డౌన్కి ఒక రూట్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్టు పడిపోయిందో. సో మేము ఇప్పుడు కటిక వాటర్ ఫాల్స్ నుండి అరకు మళ్ళీ మెయిన్ రోడ్డుకి షార్ట్ కట్కి అయితే వెళ్తున్నాం. రోడ్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. అక్కడ స్టక్ అయింది టైర్. ఇక్కడ చూడండి మా బండి అయితే స్టక్ అయిపోయింది. చూడండి గాయస్, మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ రూట్ అయితే మనం రావద్దు అసలు. ఎస్, హిల్స్ మధ్యన ఎంత మంచి కాలువ. ఇది ఎలా ఉందంటే మనాలి దగ్గర రివర్ రాఫ్టర్ ఉండిద్ది కదా, సేమ్ అదే ఫీల్ వస్తుంది. వాటర్ అయితే తక్కువ ఉంది కానీ వాటర్ ఎక్కువ ఉండే మాత్రం రివర్ రాఫ్టర్కి మంచి ప్లేస్ సెట్ అయ్యేది మన ఆంధ్రాలో కూడా. చూడండి, ఇది కటిక వాటర్ ఫాల్స్ నుండి బొర్రాకేవ్స్కి వెళ్ళే షార్ట్ కట్ రూట్లో ఈ వాటర్ ఫాల్స్ అంటే ఈ చిన్న రివర్ అయితే ఉంది. చూడడానికి చాలా బాగుంది హిల్స్ మధ్యలో. అండ్ ఇది కూడా కటిక వాటర్ ఫాల్స్ వాటర్ అనట. సో ఇది రివర్ కింద ఫామ్ అయ్యి ఇటు ఫ్లో అవుతుంది మరి.